ఈసారి భోగి పండుగ ఆదివారంతో రాబోతుందండి. భోగభాగ్యాలను తీసుకువచ్చేటువంటి పండుగగా ఇది ప్రసిద్ధి చెందింది. భోగి అంటేనే భోజనం. భోగి అంటే దేవుడికి భోగం. భోగి అంటే కుటుంబాలన్నీ కూడా భోగభాగ్యాలతో తూగాలి. భోగి అంటే పాతకు సెలవు, కొత్త జీవితాన్ని ప్రారంభించడం. భోగి అంటే పిల్లలకు భోగంగా భోగిపళ్ళు పోయడం. భోగి అంటే అన్నింటినీ అంగరంగ వైభవంగా ఆనందించడం. భోగి అంటే సూర్యున్ని ఆరాధించేటువంటి అతిపెద్ద ఉత్సవం అండి. సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే తెలుగు లోగిళ్ళన్నీ కలకలాడుతూ ఉంటాయి. 3 రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజుని మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం కదండీ! కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనమరాళ్ళతో ఇళ్ళన్నీ సందడిగా ఆత్మీయులతో, స్నేహితులతో అబ్బో! అందరం ఎక్కడ సంవత్సరం మొత్తం మీద వచ్చి గ్యాదర్ అయ్యేదంతా కూడా ఈరోజే కదా! ఈ సంక్రాంతి పండగకేనండి. పిల్లల ఆటపాటలు అందరూ ఆటపాటలతో, అల్లరితో, చిన్న పిల్లలతో సంవత్సరం మొత్తం కష్టం చేతికి వచ్చే సమయం. అందరికీ రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటారండి. అందరూ కలిసి చుట్టాలందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పండుగను ఆస్వాదించేలాగా చేస్తూ ఉంటాయి. ఏ ఇంటిలో అయినా సరే అరిసెల పాకము, అరిసెలు చేసుకుంటూ ఉంటారు. లోగిళ్ళన్నీ ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడిపోతూ ఉంటాయి. భోగి అంటేనే భోగమైనటువంటి పండుగ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఈ పండుగ అంతా కూడా సంపన్నమైన పండుగ మరొకటి లేదని చెప్తారండి. ఈ భోగి రోజు మర్చిపోకుండా బీరువా కింద ఇది గనక పెట్టుకున్నట్లయితే చాలండి. బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుంది. డబ్బు విపరీతంగా వస్తుంది. అద్భుత ఫలితాలనేవి కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. మరి భోగి రోజు బీరువాలో ఏం పెట్టాలి అనే విషయం మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియో మొత్తం మీరు గనుక క్లియర్‌గా వింటేనే మీకు మొత్తం అర్థమవుతూ ఉంటుందని చెప్పవచ్చండి. మన తెలుగువారు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బీరువా ఉంటుంది గదా! ఒకప్పుడు అనేది బీరువాలు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ బీరువా అనేది ఖచ్చితంగా ఉంటుందండి. డబ్బు, నగలు, దుస్తులు వీటన్నిటిని కూడా మనం బీరువాలోనే దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఇంకా బీరువాలో రకరకాల మోడల్స్‌తో ఉంటున్నాయి. ఇండియాలో చాలామంది కూడా తమ డబ్బులను, నగలను బీరువాల్లోనే దాచుకుంటూ ఉంటారు. ఇక ఆ డబ్బు, నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటి పాపలా చూసుకుంటూ ఉంటారు. కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాతే రోజులు స్టార్ట్ చేస్తారు. ఇలా డబ్బుకు, బీరువాకు విడదీయరాని సంబంధం ఉంటుందండి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఉండేటువంటి ఇల్లు, ఆమె ఉండే చోటు అన్నీ అత్యంత అందంగా, క్లీన్‌గా ఉండాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి చాలా సుకుమారమైనటువంటి తల్లి. అమ్మ ప్రతీదీ కూడా చక్కగా ఉండాలని కోరుకుంటుంది. ఆ తల్లికి కోపం వస్తే, పరిసరాలన్నీ నచ్చకపోతే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కనుక లక్ష్మీదేవి స్థానమైనటువంటి బీరువాను కూడా క్లీన్‌గా ఉంచుకోవాల్సి ఉంటుందండి. లేదు అంటే అమ్మవారికి కోపం వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే బీరువాకు అద్దం ఉండకూడదండి. అలానే లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉండేటువంటి బీరువాకు అద్దం కానీ, బీరువా పైన బరువు గాని ఉంచితే అమ్మకు బరువుగా అనిపించి ఆగ్రహిస్తుంది. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అద్దం ఉన్న బీరువా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయండి. ఎందుకంటే ఆ అద్దం ఉన్న చోటుకు వచ్చి అలంకరించుకుంటూ ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. తనను పట్టించుకోకుండా అద్దం అలంకరణలో ఉంది అని తేలుతున్నారని చెప్పి అమ్మ భావిస్తే బీరువా ఖాళీ అయిపోతుందని చెప్పి పండితులు అంటూ ఉంటారండి. అందుకే ఆ విధంగా అద్దం అమర్చి ఉన్నటువంటి బీరువాలను ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పి వాస్తు నిపుణులు చెప్తూ ఉంటారు. అంతేకాదండి, డబ్బు దాచేటువంటి బీరువాలో ఉతకని వస్త్రాలను పెట్టకూడదండి. పచ్చళ్ళు లాంటివి నిల్వ పదార్థాలను బీరువాలో అస్సలు పెట్టకూడదు. నెలసరి సమయంలో వాడే వస్త్రాలు కూడా బీరువాలో పెట్టుకోకూడదు. డబ్బుల్ని ఎప్పుడూ కూడా బీరువాలో కానీ, బీరువా కింద కానీ పెట్టకూడదు. ఇలాంటి వస్తువులను బీరువాలో పెడితే ధనం ఈజీగా బయటకు వెళ్ళిపోతుందండి. ఇంకా బీరువాలో ధనం నిలవట్లేదు అంటే బాధపడేవారు ప్రత్యేకంగా భోగి రోజు ఈ పరిహారం గనక చేస్తే ఎనలేని సంపదలు వస్తాయని, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే భోగి అనేది సంపదలను ఇంటికి ఆహ్వానించడానికి మంచి రోజండి. ఇలాంటి రోజు సంపద కోసం ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది. మరి ఇంతకీ ఈరోజు బీరువా కింద ఏం పెట్టాలి అంటే ఏమీ లేదండి. ఒక చిన్న కూర గిన్నెను కానీ, ప్రసాదం ప్లేట్ కానీ తీసుకొని
దానిలో 6 లవంగాలు వేయాలండి. ఆ లవంగాల మీద చిటికెడు కుంకుమ వేసుకోవాలి. అలాగే భోగి మంటల దగ్గర బూడిద ఉంటుంది కదా! ఆ బూడిదను తీసుకువచ్చి ఈ లంగాల మీద చల్లండి. ఇంత చల్లాలి అంటే ఒక స్పూన్ అంతే సరిపోతుందండి. ఇలా లవంగాలు, కుంకుమ, భోగి మంటల్లోని బూడిద వేసిన తర్వాత ఆ ప్లేట్‌నో లేకపోతే గిన్నెను తీసుకొని వెళ్ళి ధనం దాచే బీరువా కింద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక్కసారి బీరువాకు నమస్కారం చేసుకుని ఆ బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, అమ్మా లక్ష్మీదేవి, మా బీరువాలో ఎప్పుడూ స్థిరంగా ఉండు తల్లి. మా బీరువా మొత్తం ధనంతో నిండిపోయేలాగా చూడు తల్లి. మాకు ధనానికి లోటు లేకుండా ఉండేలా చూడు తల్లి అని చెప్పి బీరువాను కాపాడమ్మా అని చెప్పి నమస్కారం చేసుకోవాలండి. అంతే, ఇంక పరిహారం పూర్తయిపోయిందండి. చాలా సులభమైన పరిహారం. భోగి రోజు గనక ఈ పరిహారం చేసినట్లయితే ధనం అనేది ఖర్చు అవ్వదు. అనవసర ఖర్చు అనేది పోకుండా ఉంటుంది. ధనం విషయంలో లోటు రాకుండా ఉంటుంది. తర్వాత 10 రోజుల తర్వాత తీసేసి లవంగాలు, బూడిదను, కుంకుమను మొత్తం తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసేయండి. తర్వాత ఆ విధంగా చేసేస్తే సరిపోతుంది. కాబట్టి భోగి రోజు ఈ విధంగా చేసి ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. భోగి పండుగ రోజు సూర్యోదయానికి ముందే ఇంటిల్లపాది నిద్ర లేచి ముఖం, కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని అందరూ కలిసి బయటకు చేరి భక్తితో భోగి మంటలు వేసుకోవటం అన్నది మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అండి. భోగి మంటల కోసం దైవనామస్మరణ చేసుకుంటూ ఆవు పేడ, పిడకలను, సమిధలను పెట్టి కర్పూరంతో అగ్నిని రగిలిస్తూ ఉంటారు. అగ్నిదేవుని ప్రార్థిస్తూ ఉంటారండి. ఆ మంటలు కాస్త పెరిగాక ఇంటిలో ఉన్నటువంటి పాత సామాన్లను, అక్కర్లేని చెక్క ముక్కలను అన్నింటినీ కూడా మంటల్లో వేస్తూ ఉంటారండి. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరడం కనిపిస్తూ ఉంటుందండి. భోగి మంటల వల్ల మనకు కలిగే మరొక్క లాభం ఏమిటంటే, ఈ భోగి మంటల్లో ఆవు పేడ పిడికలను, సమిధలను వేయడం వల్ల అవి కాలుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ధూపం వాతావరణాన్ని శుభ్రపరుస్తుందండి. పిల్లలందరూ భోగి మంట దగ్గరకు ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు. ఎంతో ఆనందిస్తారు. భోగి మంటలో అంతరార్థం ఏమిటంటే, బాధ కలిగించేటువంటి అక్కరలేని ఆలోచనలను, రాగద్వేషాలను, దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్నం చేయాలి. అంటే రాగద్వేషాలను వదిలివేయాలి అని చెప్పి గ్రహించడం అండి. అందరితో సౌమ్యంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవాలి. భోగి పండుగ నాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని, కులదైవాన్ని, ఇష్టదైవాలను, శ్రీకృష్ణ పరమాత్ముడు త్రిలోకాధిపతి అయినటువంటి సకల భోగాలను అనుభవిస్తూ ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. కొత్త బియ్యంతో ఉన్నటువంటి పొంగలి, పరమాన్నాలను దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. భోగి పండుగ నాటి విశేషం భోగి పండ్లు పోయడము. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిపించి ఇంటి పెద్దలందరూ కూడా కలిసి ఇంటిలో ఉన్నటువంటి వారి పిల్లలకు దిష్టి దోషాలు తగలకుండా దిష్టి తీస్తూ భోగిపళ్ళు పోసి సకల శుభాలు కలగాలని చెప్పి ఆశీర్వదిస్తుంటారు. మంగళ హారతులు ఇస్తారు. ఇది మొత్తం మన సాంప్రదాయం. కాబట్టి భోగిపళ్ళు పోయడం వెనుక అంతరార్థం దిష్టి దోషం పరిహారింపడం, చెడు సోకకూడదని చెప్పి కోరుకోవడం, శుభం కలగాలని ఆశీర్వదించడం, అదే వేదంలో చెప్పబడినటువంటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. భోగిపళ్ళు ఎలా పోయాలి అంటే, ముందుగా భోగిపళ్ళు చేతిలోకి తీసుకుని పిల్లలకు తూర్పు ముఖంగా కూర్చోపెట్టి వారి పైనుంచి కిందకి దిగదుడిచి తర్వాత గుండ్రంగా, సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పుతూ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అనేటువంటి వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచి వాళ్ళ దిష్టి, చెడ్డవారి దిష్టి, ఎంత అందంగా ఉన్నారు అనే వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి అని చెప్పి వారి తలల మీద పోయాలి. అలా దిగదీయడం వల్ల పిల్లలకి ఏదైనా దిష్టి ఉంటే తొలగిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.